Hello, hi students. Welcome back to our technical railway classes. Myself Riaz. స్టూడెంట్స్ మనం ఈ 30 సిరీస్లో 5 లెక్చర్స్ కంప్లీట్ చేసాము. ఇంకా ఎవరైనా ఈ 5 లెక్చర్స్ మిస్ అయి ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ యువర్ ప్లేలిస్ట్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో టుడే we are discussing the class 6, in which we will discuss top 300 PYQ series which came in the various railway examinations like ALP, Technician, JE, Group D, RPF. స్టూడెంట్స్, నేను ఇందులో బైలాంగ్వల్గా టీచ్ చేస్తాను, బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సో ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హ్యాండ్ వచ్చేసి థమ్తో రిలేషన్ ఉంది, సో పెన్ అనేది ఎంతలో రిలేషన్ ఉంది అన్నాడు. హ్యాండ్ ఈజ్ రిలేటెడ్ టు థమ్, ఇన్ ద సేమ్ వే పెన్ ఈజ్ రిలేటెడ్ టు నిబ్. MON ఈజ్ రిలేటెడ్ టు PLQ అన్నాడు. సో ఇక్కడ రాజాం ఫ్రెండ్స్, MON PLQ, M13 L15 N14 P16 L12 Q17. అంటే ఇక్కడ ఏముంది, +3, ఓకే, -3 +3 +3 -3 +3 అనేది లాజిక్ వస్తుంది. ఇది కూడా చూద్దాం. KIT NFW K11 I9 T20 N14 F6 W23 +3 ఓకే, -3 ఓకే, +3. సో +3 -3 లాజిక్లో ఉంది. LPGOMK L12 P16 G7 O15 M13 K11 +3 ఓకే, -3 ఓకే, +3 కాలేదు, 10 రావాలి కానీ 11 ఉంది. సో దిస్ ఈజ్ రాంగ్. సి చూద్దాము. TENSBQ P16 E5 N14 S19 2 Q17. సో +3 ఓకే, -3 ఓకే, +3 -3 ఫార్మాట్లో ఉంది. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ద థర్డ్ క్వశ్చన్ ఈజ్, POT ఈజ్ రిలేటెడ్ టు UPQ. లాజిక్ ఏదో చూద్దాం ఒకసారి. P16 O15 T20 ఓకే, U21 P16 Q17. ఏం లాజిక్లో ఉంది? ఓకే, 20 21 15 16 16 17 ఓకే, +1 +1 +1 ఈ లాజిక్లో ఉంది. ఓకే, ఇది కూడా చూద్దాం. ESTUTF E5 S19 T20 U21 T20 F6 ఓకే, +1 +1 +1. సో we have get the లాజిక్ అనేది అర్థమైంది. సో ఆప్షన్స్లో చూద్దాము. CAT UBD C3 A1 T20 U21 2 T4 +1 ఓకే, +1 ఓకే, +1. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హియర్ ఇందులో వచ్చేసి సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద నెంబర్ ఆఫ్ ద గివెన్ సెట్స్ అనేది అన్నాడు. చూద్దాం ఒకసారి. 1 6 4 ఏ లాజిక్లో ఉంది, 3 15 9 ఏ లాజిక్లో ఉంది. సో ఇక్కడ 1 × 2 + 4 చేద్దాం. ఏమవుతుంది? 2 + 4 6 అయింది. ఓకే, ఈ నెంబర్ వచ్చింది. ఇట్లాగే ఇది చూద్దాము. 3 × 2 + 9 6 + 9 15 ఓకే, 15 వచ్చింది. సేమ్ లాజిక్ ఎక్కడ ఉందో చూద్దాం. 10 × 2 + 11 20 + 11 31. ఇది కాలేదు. ఇది నెక్స్ట్ బి ఆప్షన్ చూసాము. 3 × 2 + 8 6 + 8 14. ఇది కూడా కాదు. 9 × 2 + 7 18 + 7 25. సో C is the correct answer. If A is equal to 1, S is equal to 19, G is equal to 7. సో ఇక్కడ మనకు ఆల్ఫాబెటికల్ లెటర్స్ వాల్యూస్ డైరెక్ట్ ఇచ్చాడు. సో మనము MA SSA GE ఈ వాల్యూస్ కనుక్కుందాం. M అనేది 13, A1 S19 19 1 G7 E5 ఎక్కడుంది? 3 1 13 11 13 11 919 175. So A is the correct answer. Which of the following number will replace the question mark in the given series? ఈ సిరీస్ రాజాం ఒకసారి. 18 9 28 53 105. ఇక్కడ డిఫరెన్స్ చూసాం ఒకసారి. 1 వచ్చింది, 9 డిఫరెన్స్ ఉంది, 53లో 28 పోతే 5 25 డిఫరెన్స్. ఓకే, ఇందులో వచ్చేసి 102 53 అంటే 9
4 49 ఇక్కడ 49 డిఫరెన్స్ ఉంది అంటే 1 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే ఇక్కడ 9 స్క్వేర్ డిఫరెన్స్ ఉంది అంటే 81 102 ప్లస్ 81 183 is the correct answer. Select the correct figure that fits appropriately in the blank space in the above series. సో ఫస్ట్ స్క్వేర్ ఇచ్చాడు, డయాగ్నల్ ఇచ్చాడు, సెకండ్లో డయాగ్నల్ పైన బ్లాక్ వచ్చింది, సర్కిల్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు సర్కిల్ పైన బ్లాక్ ఉండాలి, అదే కదా. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే డి. అనిల్ స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ ద పాయింట్ కే. పాయింట్ కే ఇక్కడ ఉందనుకోండి. హీ వాక్స్ 30 meters టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ సైడ్ 30 meters వెళ్ళాడు, ఓకే, కే నుంచి. టర్న్స్ రైట్ అండ్ వాక్ ఫర్ 20 meters. టర్న్ రైట్ అండ్ వాక్ 20 meters టు రీచ్ పాయింట్ ఎం. హీ దెన్ టేక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్ 35 meters. ఇక్కడ నుంచి 35 meters వెళ్ళాడు. దెన్ టేక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్ 28 meters. ఇక్కడ నుంచి మళ్ళీ 28 meters టు రీచ్ ద పాయింట్ ఆర్ చేరుకున్నాడు. ఈ ఫైనలీ టేక్స్ రైట్ అండ్ వాక్ 50 meters. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని 50 meters వెళ్ళాడు. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని 50 meters ఈ పాయింట్కి చేరుకున్నాడు. టు రీచ్ ద పాయింట్ ఎక్స్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ పాయింట్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ కే. ఇక్కడ నుంచి ఎక్స్ ఏ డైరెక్షన్లో ఉంది కనుక్కోమంటున్నాడు, అంటే సౌత్లో ఉంది. సో సౌత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ ఈజ్ ద సన్ ఆఫ్ వై. వైకి సన్ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ద సన్. వై ఈజ్ జెడ్స్ వైఫ్. వై ఈజ్ జెడ్ వైఫ్, ఓకే. డబ్ల్యూ ఈజ్ ఫాదర్ ఆఫ్ జెడ్. డబ్ల్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెడ్. సో హౌ ఈజ్ వై రిలేటెడ్ టు డబ్ల్యూ. వై రిలేటెడ్ టు డబ్ల్యూ అంటే ఏమవుతుంది, కోడలు అవుతుంది, అంటే డాటర్ ఇన్ లా. డాటర్ ఇన్ లా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఇక్కడ సింబల్స్లో ఏం పెడితే ఇక్కడ మనకు 8 ఆన్సర్ వస్తుంది చూద్దాం. 4 into 4 యాష్ అంటే డివైడెడ్ బై 2 అనుకుందాం. ఏమవుతుంది, 4 4 16 డివైడెడ్ బై 2 8. యా ఓకే, అంటే డాలర్ అంటే ఇంటూ, యాష్ అంటే డివైడెడ్ బై అనుకుందాం. సో సెకండ్ చూద్దాం. 3 into 8 డివైడెడ్ బై 2 24 డివైడెడ్ బై 2 12, ఓకే. 7 into 6 డివైడెడ్ బై 2 42 డివైడెడ్ బై 2 6 7 జా 40, సారీ 3 ఉంది కదా, 43 డివైడెడ్ బై 3 అంటే 14 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్ ద వాటర్ ఇమేజ్ ఆఫ్ ద అబోవ్ టర్మ్స్. వాటర్ ఇమేజ్ చూసాము, అంటే ఇక్కడ ఏది ముందు ఉందో అది వస్తుంది. సో జెడ్ ఇట్లా వచ్చేసి ఇట్లా ఉంది, ఓకే. ఏ రివర్స్లో వస్తుంది, 9, ఓకే. 6, ఓకే. 7, ఓకే. 8 3 2 1 9. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది వచ్చేసి మిర్రర్ ఇమేజ్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డిప్లిక్ట్స్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఇఫ్ ద మిర్రర్ ఈస్ కెప్ట్ అట్ MN. ఏమొస్తుంది, ఇట్లా వస్తుంది ఫస్ట్ మిర్రర్ ఇమేజ్. ఎస్ యూ సేమ్ వస్తుంది, ఓ సేమ్ వస్తుంది, ఈ ఇట్లా వస్తుంది, ఎన్ ఇట్లా, ఏ సేమ్, టీ సేమ్, ఎల్ రివర్స్లో వస్తుంది, యూ సేమ్, ఎం సేమ్, ఐ సేమ్, ఎస్ ఇట్లా. ఈ ఆప్షన్ ఎందులో ఉంది, ఎస్ SUOENATLUMIS. So C is the correct answer. Select the option that represents the number of triangles in the given figure. So 1 2 అంటే ఈ చిన్న ట్రయాంగిల్లో 1 + 2 3 ఉన్నాయి, ఈ దాంట్లో 3 ఉన్నాయి, ఇందులో పెద్ద ట్రయాంగిల్లో 3 ఉన్నాయి. 3 3 6 7 8 9. 9 is the correct answer. Select the answer figure which is embedded in the given problem. ఈ ఫిగర్ ఎందులో దాక్కుందో చూడాలి. ఎందులో ఉంది, నో ఇక్కడ ఏం లేదు. సపోజ్ ఇక్కడ చూడండి ఒకసారి, సో సేమ్ ఫిగర్ కదా. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఈస్ ద రైట్ ఆన్సర్. వాట్ విల్ బి ద మెజర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద హవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ అట్ 6:43. ఇందులో యాంగిల్ θ ఈజ్ ఈక్వల్ టు 11/2m - 30h. అంటే 11/2 మినిట్స్ వచ్చేసి 43 - 30 × 6. 43 × 11 ఎంత, 43 × 11 3 473 డివైడెడ్ బై 2 - 180. 2 2s 2 3s 2 6 అంటే 236.5లో 180 తీసేస్తే 5 6 5 56.5 is the correct answer. This is the angle between hour hand and the minute hand at 6:43 AM. What day would it be on 1st October
2020 అంటే ఇక్కడ మనకు ఒక 144025026 దిస్ ఇస్ ద కోడ్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఇచ్చాడు కాబట్టి 1 తీసుకోవాలి. ఇక్కడ ముందు 1 ఇచ్చాడు. 1 ప్లస్ అక్టోబర్ వాల్యూ 1 ముందు 4తో డివైడ్ చేసి వాల్యూ రాసుకుందాం 0. దిస్ ఈస్ ద డివైజర్ 5. ఓకే, ఇప్పుడు 7తో 1 మినిట్ 7 2 14 రిమైండర్ వచ్చేసి 6. సో 6 6 12 13 వచ్చింది. మళ్ళీ 7తో డివైడ్ చేద్దాం. 7 1 7 6 వచ్చింది. బట్ దిస్ ఈస్ ద 2020 సిరీస్. సో -1 చేయాలి అంటే 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం సండే నుంచి స్టార్ట్ చేద్దాం. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. 1 2 3 4 5 6 7 మనకు 5 వచ్చింది కాబట్టి థర్స్డే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 24 students are sitting in a row. F is 17th from the right hand and R is 19th from the right hand. So మనం 19 plus 17 చేస్తే 36. This value will be very large. 24 students total అన్నాడు కానీ మనకు 36 వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ వచ్చేసి ఓవర్లాపింగ్ కాన్సెప్ట్ మీద ఫాలో అయింది. సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ మిడిల్ ప్లస్ 2. ఓవర్లాపింగ్ కాన్సెప్ట్ ఫామ్లో ఇది. టోటల్ 24 అన్నాడు. లెఫ్ట్ సైడ్ నుంచి ఎంతమంది ఉన్నారు? 17. రైట్ సైడ్ నుంచి 19 అన్నారు. మనం హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఆర్ మిడిల్ కనుక్కోమన్నాడు. m plus 2. 24 is equal to 36 minus m minus 2. 24 is equal to 34 minus m. So m is equal to 10. మధ్యలో 10 మెంబర్స్ ఉన్నారు. 7 peoples R, S, T, U, V, W and X were sitting around a circular table facing the center. 7 members ఉన్నారు facing the center. సెంటర్కి వెళ్ళి చూస్తున్నారు. They were equidistant to another. T was sitting to the immediate right of S. S ఇక్కడ ఉంటే T immediate right అన్నాడు. ఓకే. W was sitting to the immediate left of V. V ఎక్కడ ఉందో తెలియదు. సో ముందుకు వెళ్ళండి. R and U were immediate neighbors. R and U పక్క పక్కనే ఉన్నారు. Only X was sitting between V and S. Vకు Sకు మధ్యలో X ఒక్కడే ఉన్నాడు. ఓకే. U was sitting to the immediate right of T. ఓకే. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 ఇంకా ఇద్దరే ఉన్నారు. ఓకే. ఆ ఇద్దరు ఎవరెవరు? R and U were the immediate neighbors. సో R and U are the immediate neighbors. ఇక ఒకటి ఎవరు మిగిలినారు? R, S, T, U, V, W ఒకటే మిగిలింది. సో ఇప్పుడు వచ్చేసి who was sitting to the immediate left of W. Wకి లెఫ్ట్లో ఇట్లా చూస్తున్నారు కాబట్టి R is the correct answer. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్ మై వీడియో లెక్చర్. ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ so that it will get motivate for us for creating this type of lectures. Thank you.